ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్. సిబిఐ సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది. లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఎమ్మెల్సీ కవితకు ఊహించని షాక్ ఇచ్చింది సిబిఐ. మద్యం స్కామ్ లో కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ రౌస్ రెవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సిబిఐ. అయితే సిబిఐ వేసిన పిటిషన్ అంగీకరించిన కోర్టు కవితను విచారించేందుకు సిబిఐకి అనుమతి ఇచ్చింది. వచ్చే వారంలో తీహార్ జైల్లో మహిళా కానిస్టేబుల్ సమక్షంలో ఎమ్మెల్సీ కవితను సిబిఐ విచారించనుంది. కవిత ఇచ్చే వాంగ్మూలాన్ని సిబిఐ నమోదు చేసుకోనుంది. జైల్లో ల్యాప్టాప్లు, స్టేషనరీ తీసుకెళ్లేందుకు సిబిఐకి రౌస్ రెవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. విచారణకు ఒక రోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని సిబిఐకి కోర్టు ఆదేశాలు అయితే ఇచ్చింది. 41A కింద నోటీసులు. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు పేరులో నిందితురాలిగా ఛార్జ్షీట్ లో సిబిఐ చేర్చింది. ఈ మేరకు నిందితురాలిగా పేర్కొంటూ 41A కింద సామాన్లు పంపింది. ఇవాళ లిక్కర్ స్కామ్ కేసులో ఫిబ్రవరి 26న ఢిల్లీలోని తమ కార్యాలయానికి విచారణకు రావాలని సిబిఐ కవితకు నోటీసులు అయితే పంపిన విషయం కూడా తెలిసిందే. 2022లో ఎమ్మెల్సీ కవిత ఈ కేసు సంబంధించి హైదరాబాద్లోని ఆమె నివాసంలో సిబిఐ విచారణ చేపట్టింది. లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను తన కుమారుడి పరీక్షలు ఉన్నాయని, అందుకు తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రౌస్ రెవెన్యూ కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేసింది. కాగా కవిత వేసిన పిటిషన్ను విచారించిన ధర్మాసనం తీర్పు సోమవారానికి వెల్లడిస్తామని చెప్పింది. ఏప్రిల్ 20వ తేదీన ఉదయం 10:30 కోర్టు తన తీర్పును వెలువరించింది. కవిత గురువారం బెయిల్ వస్తుందని ఆశించిన బీఆర్ఎస్ శ్రేణులు, కుటుంబ సభ్యులు నిరాశ ఎదురైంది. మరి కవిత కోర్టు బెయిల్ ఇస్తుందా లేదా అనేది ఉత్కంఠగా నెలకొంది.